తియాన్జిన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సులో ప్రధాని మోడీ తీవ్ర అసౌకర్యంగా ఉన్నారని అమెరికా చెబుతోంది. ఈ మేరకు శ్వేతసౌధం వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఎస్సీఓ సదస్సులో చైనా అధినేత జిన్పింగ్ పక్కనే నిలబడేందుకు ప్రధాని మోడీ తీవ్ర అసౌకర్యంగా కనిపించారంటూ సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవటం సమస్యాత్మకం. మీరు అర్థం చేసుకున్నారా? 2022కు ముందు కొనుగోళ్లు లేవు. యుద్ధం మొదలైన వెంటనే భారత రిఫైనరీలు రష్యా చమురు శుద్ధి సంస్థలతో అంటకాగటం మొదలుపెట్టాయి. వారు బందిపోట్ల వలె చేస్తున్నారు. అనైతిక వ్యాపారంలో వారు డబ్బు సంపాదిస్తున్నారు అని సిఎన్బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భారత్ ఇప్పటికే చర్చలకు వచ్చిందని నవారో వెల్లడించారు. ప్రధాని మోడీ నిర్మాణాత్మకమైన ఓ ట్వీట్ చేశారు. దీనికి అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. వాణిజ్య అడ్డంకులపై ఇరు దేశాలు పనిచేస్తున్నాయని చెప్పారు. భారత్లో టారిఫేతర అడ్డంకులు అత్యధికంగా ఉన్నాయని చెప్పారు. భారత్ డబ్బులతో చమురు కొంటే రష్యా ఆ సొమ్ముతో ఆయుధాలు కొంటుందని పేర్కొన్నారు. తమ దేశంలోని పన్ను చెల్లింపుదారులు ఉక్రెయిన్ రక్షణకు భారీగా చెల్లిస్తున్నారని చెప్పారు. ఎస్సీఓలో జిన్పింగ్తో మోడీ సౌకర్యవంతంగా ఉన్నట్లు అనిపించలేదు అని కొత్త పల్లవి అందుకున్నారు.